యూ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేసే అడ్మినిస్ట్రేషన్, జరిగినవి చేసేది కాదు. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్ కి పాత పంపించారు. అధికారులపై టీటీడీ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏ రకంగా వర్క్ చేయాలో సరిగ్గా తెలుసుకుని వర్క్ చేయాలంటూ మండిపాటు జరిగింది. బాధ్యత తీసుకున్న వారు నెరవేర్చాలి అని చెప్పి చంద్రబాబు ఫైర్ అయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని చంద్రబాబు పలు సూచనలు అధికారులకు చేశారు. ఇక నిన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపుగా 12 మందికి పైగా చనిపోవడం జరిగింది. అక్కడ 29 నుంచి 30 మంది పైగా క్షతగాత్రులు గాయపడినట్టుగా తెలిసింది. ఆ క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు చంద్రబాబు. కాసేపట్లో నిమ్స్లో క్షతగాత్రులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు. ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అవుతున్నారు. మీరు వర్క్ పనిచేయటం నేర్చుకోవాలి. అడ్మినిస్ట్రేట్ అంటే ఏది అయితే ఘోరం జరగకుండా చూసేదే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని. అది అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగ్గా లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అధికారులకు క్లాస్ పీకడాన్ని మనం చూస్తున్నాం. పద్ధతి ప్రకారం పనిచేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరిస్తున్నారు చంద్రబాబు. జరిగినాక జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని చెప్పి 20 minutes బ్యాక్ రిపోర్ట్ తీసుకున్నాను. వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి రిలీజ్ చేసి అడిగావా? సార్ రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్ కెనాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్, యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పాను. హూ ఈజ్ ఇన్ఛార్జ్? హూ ఈజ్ ఇన్ఛార్జ్ అడిగా. ఇక్కడ
తిరుపతి తొక్కిసలాట ఘటనా స్థలిని పరిశీలించారు చంద్రబాబు. కాసేపట్లో స్విమ్స్లో క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అధికారులపై చంద్రబాబు సీరియస్గా అయ్యారు. అధికారులు బాధ్యత తీసుకున్న వారు నెరవేర్చాలన్నారు చంద్రబాబు. పద్ధతి ప్రకారం పనిచేయటం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈవో, కలెక్టర్, ఎస్పీ అధికారులపై మండిపడ్డారు ఏపీ సీఎం.